నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి సురేష్ గారు. నమస్కారం. సురేష్ గారు, మొత్తం దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ అన్నది ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయింది. కరెక్ట్. మరి దాదాపుగా 1,00,00,000కి పైగా ఈ వలసదారులు ఉన్నట్లుగా కూడా గణాంకాలు చెబుతున్నాయి. ఇంతమంది ఎలా వచ్చేసారు భారత్లోకి? అంటే రాజకీయ పార్టీలు ఒక రకంగా వారి కుట్రనే అనుకోవాలా? అధికారుల యొక్క ప్రమేయం లేకుండా, రాజకీయ పార్టీల అండ లేకుండా ఇన్ని కోట్ల మంది భారత్లోకి అక్రమంగా రాగలిగారా? ఇది నిఘా వైఫల్యంగా కూడా మనం చూడాల్సిన అవసరం ఉందంటారా? ఉందండి. దీనికి మీరు కొంచెం రివైండ్ చేయాల్సి వస్తుంది. ఉమ్, 1947 నుంచే భారతదేశం, పాకిస్తాన్, అంటే పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అని ఫామ్ అయింది. ఇప్పుడున్న బంగ్లాదేశ్ వాజ్ ఈస్ట్ పాకిస్తాన్. అప్పుడు ఆ టైం నుంచి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ కొంచెం అట్రాసిటీస్ కానివ్వండి, అక్కడ బంగ్లాదేశ్ మాకు వద్దు, మేము ఇండియాలోనే భారతదేశంలో ఉండిపోతామని చెప్పి ఇటువైపు చాలామంది వచ్చారు 47 నుంచి. దాని తర్వాత 65లో వచ్చారు. 71లో మేజర్ జరిగింది. ఎందుకంటే యుద్ధం జరిగిన తర్వాత బంగ్లాదేశ్ వార్ జరిగిన టైంలో అక్కడున్న పాకిస్తాన్ ఆర్మీ చాలామంది బంగ్లాదేశీల మీద అత్యాచారాలు చేస్తున్నప్పుడు చాలామంది పారిపోయారు అక్కడి నుంచి. కొంతమంది అస్సాం వైపు వెళ్ళారు, చాలామంది వెస్ట్ బెంగాల్ వైపు వచ్చారు. రావడం అంటే ఎట్లా అంటే, మీకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది కదా మీ దగ్గర, మిగతా సెక్యూరిటీ ఫోర్స్, కానీ వాళ్ళకి ఫెన్సింగ్ లేదు అటువైపు. చాలా చోట్ల చెరువులు ఉంటాయి, లేకుంటే నదులు ఉంటాయి, అక్కడ దాని నుంచి వాళ్ళు వచ్చేస్తున్నారు అనమాట, బోట్లు వేసుకొని రాత్రిపూట. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, ఈ ఎస్ఐఆర్ మొదలైనప్పటి నుంచి వేలాది మంది బంగ్లాదేశ్ వైపు వెళ్ళిపోతున్నారు. అక్కడ బార్డర్లు వెళ్ళి వాళ్ళని చాలా మటుకు హిందీ అండ్ ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అడుగుతున్నారు, మీరు ఎన్ని సంవత్సరాలు? కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 20 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు వెస్ట్ బెంగాల్లో. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఉంటారంటే వీళ్ళకి ఒక కవర్ వచ్చేస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణకు వచ్చారనుకోండి, ఈజీగా అర్థమైపోతుంది వీళ్ళు బెంగాలీలు అని చెప్పేసి. ఇప్పుడు మన దగ్గర చాలామంది బెంగాలీ పనిచేస్తున్నారు, దాంట్లో ఎంతమంది బంగ్లాదేశ్ ఉన్నారో తెలియదు మనకి. అది కాకుండా రోహింగ్యాలు ఉన్నారు. రోహింగ్యాలు ఈజీగా గుర్తుపట్టచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ ముస్లిమ్స్. వాళ్ళు వచ్చింది మయన్మార్ నుంచి. సో వాళ్ళ లాంగ్వేజ్ సపరేట్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సపరేట్ ఉంటుంది. అది చూసినప్పుడు అస్సాంలో వెళ్ళినప్పుడు అస్సాంలో పెద్ద గొడవ జరిగింది, మీకు తెలిసి ఉంటుంది. నెల్లీ మ్యాసకర్ అని చెప్పి చాలా పెద్ద ఒక మ్యాసకర్ జరిగింది అక్కడ. దాని గురించి ఒక రిపోర్ట్ మొన్ననే అసెంబ్లీలో టేబుల్ చేస్తే పెద్ద ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అస్సాంలో హిమంత బిశ్వ శర్మ టేబుల్ చేశారు. 2 రిపోర్ట్స్ ఉన్నాయి ఏం జరిగింది ఆ రోజు. నెల్లీలో 4 గంటల సేపట్లో 3,000 నుంచి 4,000 మంది మోస్ట్లీ బంగ్లాదేశీ ముస్లిమ్స్ని ట్రైబల్స్ చంపేశారు. అస్సాంలో ఉన్న మహిళలు ఉండని, పిల్లలు ఉండని, పెద్దలు అందరిని చంపేశారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళందరూ అటువైపు నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి మా భూమిలు గుంజుకుంటున్నారు, మా మహిళల మీద అత్యాచారాలు చేస్తున్నారని చెప్పి అక్కడున్న లోకల్ ట్రైబల్స్, అస్సామీస్ ట్రైబల్స్ వీళ్ళని చంపారు ఇందిరాగాంధీ హయాంలో. ఆ టైంలో హితేశ్వర్ సైకియా వాజ్ ద చీఫ్ మినిస్టర్ అస్సాంలో. దాని తర్వాత ఒక కమిషన్ పెట్టారు, ఎంక్వైరీ. దాని కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ బయటికి రాలేదు. దాని తర్వాత సెకండ్ కమిషన్ ఒకటి పెట్టారు, రిపోర్ట్ కూడా బయటికి తీసుకురాలేదు. ఆ 2 రిపోర్ట్లు ఇప్పుడు పబ్లిష్ చేశారు. ఎనీవే, దీనికి ఒక అర్జెంట్ చెప్తున్నాను ఇదంతా, ఎందుకంటే మనం బేసిక్ ఇష్యూ తెలుసుకోవాలి. ఒకటి, బంగ్లాదేశ్ వైపు ఉన్న పావర్టీ, వాళ్ళ దగ్గర ఉన్న సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ ఏం లేదు. మన దగ్గర ఇప్పుడు కూడా బియ్యం ఇస్తారు, ప్రతి మనిషికి 5 కిలోలు కానివ్వండి, మినిమం 20 కిలోలు అట్లా ఉంటుంది. అది కాకుండా చాలా మటుకు వెల్ఫేర్ స్కీమ్స్ మన వైపు నుంచి ఉంటుంది, మహిళలకు కానీ ఎవరికైనా కానీ. ఈవెన్ వెస్ట్ బెంగాల్లో లక్ష్మీ భండార్ అని చెప్పి మహిళలకి ప్రతి నెల డబ్బులు ఇస్తున్నారు మమతా గవర్నమెంట్. కానీ ఇదంతా మొదలైంది వెస్ట్ బెంగాల్ వైపున మాల్డా, ముషిదాబాద్, మిద్నాపూర్ ఇట్లాంటి డిస్ట్రిక్ట్స్ అన్నీ బార్డరింగ్ బంగ్లాదేశ్లో ఆల్మోస్ట్ 90% మంది ముస్లిమ్స్ అయిపోయారు ఇప్పుడు. అది ఎందుకు జరిగిందంటే, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళకి చాలా క్లియర్గా తెలిసిపోయింది, మేము అధికారంలో ఉండాలంటే మాకు ఒక ఓట్ బ్యాంక్ కావాలి. 30 సంవత్సరాల దాకా, 30 నుంచి 30 సంవత్సరాల దాకా జ్యోతిబాసు గారు, దాని తర్వాత బుద్ధదేవ్ భట్టాచారి, దే రూల్ వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్లో వీళ్ళు రూల్ చేయాలని చెప్పి చేసిన ఒక కుట్రలో ఇది. ముస్లిమ్స్ని తీసుకొచ్చి, బంగ్లాదేశీ ముస్లిం తీసుకొచ్చి, వాళ్ళకి అప్పుడు ఆధార్ కార్డు లేకుండే, ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు ఇప్పించేసి, ఫేక్ బర్త్ సర్టిఫికేట్ ఇష్యూ చేయించి, స్కూల్ సర్టిఫికేట్లు ఇష్యూ చేయించి వాళ్ళని సిటిజన్స్ చేసుకున్నారు. అది కాకుండా అస్సాం వైపు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన 40 లక్షల మందికి ఇందిరాగాంధీ గారు 1983లో ఈ నెల్లీ మ్యాసకర్ జరగడానికి ఒక కారణం అది, సిటిజన్షిప్ ఇచ్చారు. తో లోకల్ అస్సామీస్ ప్రొటెస్ట్ చేశారు, మీరు ఎట్లా సిటిజన్షిప్ ఇస్తారు, మా వైపు ఎందుకు వచ్చారు వీళ్ళని. దాని తర్వాతనే పెద్ద గొడవ జరిగింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతాబ్ వాళ్ళు పెద్ద అజిటేషన్ చేశారు. అస్సాం సంగ్రామ్ పరిషత్ అని ఇంకొక ఆర్గనైజేషన్ ప్రొటెస్ట్ చేస్తే లాస్ట్ రాజీవ్ గాంధీ గారు, అప్పుడు దాకా ఇందిరాగాంధీ గారు చనిపోయారు, ఆమె అసాసినేషన్ అయింది. రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత ఒక ఒప్పందం జరిగింది. ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళని అందరినీ అక్కడి నుంచి తీసేస్తారు, అస్సాం నుంచి అని అగ్రిమెంట్ ఉండే. రిటర్న్ పంపించడం అని కాదు,
అక్కడి నుంచి వాళ్ళు తీసేస్తారు. దాంట్లో హిందువులు కూడా ఉండే, ఓకే 10% మంది హిందువులు కూడా ఉండే. కానీ ఆ ఒప్పందం ఎప్పుడు ప్రాక్టికల్గా రాలేదు, Hmm. వాళ్ళు చేయలేకపోయారు. ఎందుకంటే అప్పుడు దాకా వీళ్ళందరూ అక్కడే సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ 21 కాన్స్టిట్యున్సీస్ నార్త్ అస్సాంలో ముస్లిం మెజారిటీ ఉంది. అక్కడే బద్రుద్దీన్ అజ్మల్ వాళ్ళ పార్టీ AIUDF ఉంది అక్కడ. ఉమ్. ఇప్పుడు సురేష్ గారు ఒక విషయం నేను అడ్డు వస్తున్నాను అనుకోద్దు. మనకి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు, కేరళ ఈ 3 రాష్ట్రాలు ప్రముఖంగా వ్యతిరేకిస్తున్నాయి. అక్కడ చాలా మంది వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. ఒకవేళ వెనక్కి వెళ్లకుండా వాళ్ళు ఉండిపోతే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారంటారు? ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళందరూ పారిపోతున్నారంటే ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్. తమిళనాడు, కేరళ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారు, తమిళనాడు నుంచి కర్ణాటకకు వచ్చేస్తారు, అక్కడ SIR లేదు. ఉమ్. కేరళ నుంచి వాళ్ళు ఇక్కడికి తెలంగాణకు వచ్చేస్తారు, ఇక్కడ SIR లేదు. ఉమ్. కేరళలో నాకు తెలుసు, ఎందుకంటే నేను కేరళ నుంచి. మా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఈవెన్ కొబ్బరికాయ చెట్టు మీద ఎక్కి కొబ్బరికాయ కింద పడడానికి ముందు ఓన్లీ మలయాళీస్ చేస్తుండే చాలా సంవత్సరాల నుంచి. అది కూడా యూనియన్ ఉండే. ఓకే. మీరు ఇంకా బయట నుంచి ఒక మనిషిని పిలవలేరు, అదే మనిషి వచ్చి చేయాలని. మా నాన్నగారి టైంలో ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు ఒకటే మనిషి వస్తుండే. దాని తర్వాత ఆయనకి ఏదో యాక్సిడెంట్ అయింది, ఆయన బికెమ్ ఇంకెపాసిటేటెడ్, ఇంకోరు వచ్చేది. ఉమ్. ఇప్పుడు కేరళలో ప్రతి సెక్టర్లో బెంగాలీస్ పనిచేస్తున్నారు. బెంగాలీస్ అని కాదు, యూపీ వాళ్ళు ఉన్నారు, అస్సామీ వాళ్ళు ఉన్నారు, ఒడియా వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే లోకల్ కేరళైట్స్ పాపులేషన్ అంతా బయట ఉన్నారు, కేరళ బయట. నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు దుబాయ్ లాంటి ప్లేస్ వెళ్ళి పనిచేస్తున్నారు. ఎప్పుడో 50-60 సంవత్సరాల నుంచి నడుస్తున్నారు. డ్రెయిన్ ఒక అటువైపు నడుస్తుంది అనమాట. సో లోకల్ ఎకానమీని మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మీరు కేరళకి వెళ్తే ప్రతి చోట రెస్టారెంట్ కానీ, పెట్రోల్ బంక్ కానీ, కన్స్ట్రక్షన్ సెక్టర్ కానీ ఎక్కడ చూడండి బయట ఉన్న లేబరర్స్ ఉన్నారు. ఉమ్. మన దగ్గర కూడా అంతే. ఇప్పుడు అవును, మీరు ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్కి వెళ్ళండి, హైటెక్ సిటీ కానివ్వండి, మీరు బాచుపల్లి వైపు వెళ్ళండి, అవును. లేకుంటే అటు కోకాపేట వైపు వెళ్ళండి, ఎక్కడైనా ఉమ్. ఈవెన్ ఫ్లైఓవర్ పని నడుస్తున్న కొంపల్లి వైపు వెళ్ళండి, మొత్తం వాళ్ళే ఉన్నారు. అవును. మన వాళ్ళు కనిపించారు, ఎందుకంటే మన వాళ్ళకి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తున్నాం, లేబర్ పని చేయను మేము అని చెప్పి. కానీ అడ్డాల్లో నిలబడతారు పొద్దున వచ్చి. ఉమ్. ప్రాబ్లం అక్కడ వచ్చిందంటే ఈ తమిళనాడు, కేరళ ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారంటే పర్టికులర్లీ తమిళనాడులో చాలామంది బీహారీలు, యూపీఐస్ వచ్చి సెటిల్ చేశారు అక్కడ. వాళ్ళు 5, 6, 10 సంవత్సరాల నుంచి అక్కడే పనిచేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటుంది, వాళ్ళ ఊర్లో ఉంటే కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ తెచ్చుకున్నారు. ఉమ్. బీజేపీ వాళ్ళు ఏం ప్రయత్నిస్తారంటే వీళ్ళని అక్కడ ఓటర్గా రిజిస్టర్ చేయాలని. ఎందుకంటే ఇప్పుడున్న చట్ట ప్రకారం ఇప్పుడు మీరు హైదరాబాద్లో 6 నెలలు ఉంటే, ఫ్రమ్ లాస్ట్ 6 months ఎలక్షన్ కన్నా ముందు 6 నెలలు మీరు ఇక్కడే ఉంటే మీరు ఇక్కడే ఓట్ చేయాలి, మీ ఊర్లో కాదు ఓటేసి. ఉహుం. మీకు మీకు ఊర్లో చేయడానికి మీకు హక్కు లేదు, ఇట్ ఈస్ ఇల్లీగల్. కానీ మేము ఇంటికాడ ఏం చేస్తారు, మీ అమ్మ నాన్నగారు ఏం చేస్తారంటే ఉన్నారమ్మా కొంచెం బయటకు వెళ్ళారు ఇప్పుడు వచ్చేస్తారని చెప్తారు, లేకుంటే హైదరాబాద్కి వెళ్ళారు పొద్దున ఎల్లుండి వచ్చేస్తారని చెప్తారు. నిజం చెప్పరు వాళ్ళు. వాళ్ళు ఏం భయపడతారంటే రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చినా, రేషన్ కార్డు వచ్చినా, పాస్పోర్ట్ వచ్చినా, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళకి ఇదే పర్మనెంట్ రెసిడెన్స్ కదా, అక్కడ వాళ్ళు అద్దెకుంటున్నారు కదా అని చెప్పి. కానీ రూల్ అది కాదు, మీరు ఎక్కడున్నారో అక్కడే ఓట్ చేయాలి మీరు. సో వీళ్ళని ఓటింగ్ దాంట్లో తీసుకొస్తారని ఒక భయం ఉంది. కేరళలో అదే టైంలో బంగ్లాదేశీ నుంచి వచ్చిన ముస్లిమ్స్, బెంగాలీ ముస్లిమ్స్ని CPM గవర్నమెంట్ అక్కడ ఓటర్ లిస్ట్ చేర్చుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఓటు బెంగాల్లో ఉంటుంది, లేకుంటే బీహార్లో ఉంటుంది, ఇంకొక ఓటు కేరళలో ఉంటుంది. సో ఈ డూప్లికేట్ ఓటర్స్ని తీసేస్తున్నారు SIR ప్రాసెస్లో. మీరు మీ పేరు, మీ నాన్నగారి పేరు లేకుంటే మీ అమ్మగారి పేరుతో మ్యాచ్ చేసుకుంటే అండ్ మీ అడ్రస్ చూసుకుంటే మ్యాచ్ అయిపోతుంది ఎక్కడ ఒక చోట్ల. సాఫ్ట్వేర్ ఉంది దానికి. ఇప్పుడు మిమ్మల్ని తీసేస్తారు. దాంట్లోని 64 లక్షల మంది మీరు చూసారు బీహార్లో చనిపోయిన వాళ్ళు డూప్లికేట్ ఓటర్స్, అంటే డబుల్ ఓటింగ్. ఇంకోటి పర్మనెంట్లీ మైగ్రేటెడ్, బీహార్ నుంచి వెళ్ళి బయట వెళ్ళి సెటిల్ అయిపోయారు వాళ్ళు. అదే స్టేట్లోనే ఉండొచ్చు, చాలామంది ఉంటారు. మా దగ్గర కూడా అల్వాల్లో ఉన్న చాలా మంది చిన్న చిన్న ట్రేడర్స్ అందరూ అక్కడి నుంచి వచ్చారు, బీహార్ నుంచి. వాళ్ళు ఇక్కడే సెటిల్ అయిపోయారు, వాళ్ళు మార్వాడీలు అందరూ ఉన్నారు అక్కడ. అట్లా సో ఇట్లాంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు, పర్మనెంట్లీ మైగ్రేటెడ్. ఇప్పుడు ఒక స్టడీ చేశారు, అది హిందూలో వచ్చింది, టెలిగ్రాఫ్లో వచ్చింది, చాలా పబ్లికేషన్స్ వచ్చింది. వన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, చాలా రెప్యూటెడ్ వన్. వాళ్ళు ఒక 6 నెలల ముందు కంప్లీట్ స్టడీ చేశారు. ఎందుకంటే SIR ఎక్కడి నుంచి మొదలవుతుంది, SIR మొదలవుతుంది 2002 నుంచి. ఓకే. చాలా మంది అడుగుతారు వై ఈజ్ ఎలక్షన్ కమిషన్ గోయింగ్ బ్యాక్ టు 2002. లాస్ట్ SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరిగింది 2002-2003లో. కొన్ని స్టేట్స్లో 2002లో జరిగింది, మళ్ళీ 3లో. యాక్చువల్లీ 10 సంవత్సరాలు జరగాల్సింది, కానీ జరగలేదు. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ హయాము అక్కడున్న ఎలక్షన్ కమిషన్ చేయలేదు. 2020కి వచ్చేదాకా సెన్సస్ జరగలేదు, SIR జరగలేదు, ఎందుకంటే కోవిడ్ వచ్చింది. ఇప్పుడు దాని తర్వాత 2025లో బీహార్తో మొదలుపెట్టారు. అండ్ కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇది. చాలామంది దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది, సుప్రీంకోర్టు కూడా మొన్న కూడా చెప్పారు, మీకు దీన్ని ఆపడానికి ఏ అధికారం లేదు, మాకు కూడా లేదు. అంటే ఆల్రెడీ 3 రాష్ట్రాల్లో జరుగుతుంది కాబట్టి కాదు, సో ఇట్ ఈస్ అ మ్యాండేట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్. ఓకే. కాన్స్టిట్యూషన్ రాసింది దట్ యూ హ్యావ్ టు రెగ్యులర్లీ కండక్ట్ SIR. సో అది వాళ్ళకి మ్యాండేట్ ఉంది, దానికోసం సుప్రీంకోర్టు కూడా ఆపరు.
ఏదైనా అక్కడెక్కడ తప్పులు ఉంటే వాళ్ళు చూపిస్తారు, ఈ తప్పులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ ప్రాబ్లం వచ్చింది బీహార్లో, 11 డాక్యుమెంట్లు చెప్పారు. వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళి అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ వీళ్ళేం ఏడుస్తున్నారంటే అందరి దగ్గర డాక్యుమెంట్లు ఉండవు కదా, ఆధార్ తీసుకోండి అన్నారు. కానీ ఆధార్ ప్రాబ్లం ఏంటంటే ఆధార్ ఈజ్ ఓన్లీ అన్ ఐడెంటిఫికేషన్ డాక్యుమెంట్. చాలా క్లియర్, సుప్రీంకోర్టు జడ్జ్మెంట్స్ ఉన్నాయి. యూఐడిఐ ఆధార్ ఇష్యూ చేస్తున్న వాళ్ళు కూడా యూఆర్ హూమ్ యూఆర్, సురేష్ కోచాటల్ ఆధార్లో ఉన్న సురేష్ కోచాటల్ అంతే. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ అడ్రస్ ఇస్ నాట్ టేకెన్, మీకు సిటిజన్షిప్ డాక్యుమెంట్ కాదు. కానీ అక్కడ కూడా చాలా మటుకు ఫేక్ ఆధార్ కార్డ్ తయారు చేసుకున్నారు. ఒకటి ఫేక్ అంటే ఇట్ ఈస్ నాట్ ద రియల్ ఆధార్ కార్డ్. 16 డిజిట్లు ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ అడ్రస్ ఉంటుంది. కానీ మీరు ఆ 16 డిజిట్స్ ఎక్కడైనా ఎంటర్ చేయండి డేటాబేస్లో, ద కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. వీళ్ళేం చేస్తారు, రైల్వే స్టేషన్లో కానీ సిమ్ కార్డులు తీసుకోవడానికి దీనికి వెళ్తారు వాళ్ళు, దాన్ని తీసుకుంటారు. యాక్చువల్లీ సిమ్ కార్డు తీసుకున్న వాళ్ళు కూడా చెక్ చేయాలి, ఇది నంబర్ ఉందా లేదా అని అథెంటికేట్ చేయరు వాళ్ళు. రోడ్ సైడ్ కూర్చున్న వాళ్ళు చేయరు అసలు. ఏదో జియో షాప్కి అట్లా వెళ్తే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు ఫస్ట్. ఇప్పుడు బయోమెట్రిక్ తీసుకుంటలేరు, కానీ డైరెక్ట్ కార్డు తీసుకుంటున్నారు. ఎనీవే, సో ఆధార్ ఒకటి. సో అక్కడ ఆబ్జెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వెస్ట్ బెంగాల్లో స్పెసిఫిక్లీ నేను చెప్పిన దాని ప్రకారం ఈ 2002కి లింక్ చేసినప్పుడు అన్ని స్టేట్స్లో, ఈవెన్ బీహార్లో కూడా అంతే. 2002లో ఇప్పుడు మీరున్నారు, 2002లో మీరు 10 సంవత్సరాలు ఏజ్ అనుకోండి, ఓకే, అంటే 2025కి వచ్చేదాకా మీకు 10 + 23 ఇయర్స్, 33 ఇయర్స్ అయిపోయారు. అంటే మీరు ఆల్రెడీ 18 ఇయర్స్లో, అప్పుడు 21 ఇయర్స్లో ఓటింగ్ ఏజ్ ఉండే, 21లో మీరు రిజిస్టర్ చేసుకున్నారు, 25లో మీ పేరు ఎప్పుడు కూడా ఉంది, ప్రాబ్లం లేదు. కానీ మీరేం చూపించాలంటే మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు ఆ టైంలో 2002లో, లింక్ చేసుకోవాలి దీన్ని. బంగ్లాదేశ్లో చేయలేకపోతున్నారు, ఇక్కడ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇక్కడ కాదు, వాళ్ళు బంగ్లాదేశ్లో ఉన్నారో లేదా ఇప్పుడు కూడా తెలియదు, అలా దొరికేస్తున్నారు. సో ఈ చేంజ్లో వీళ్ళు బీహార్లో కూడా 64 లక్షల మంది దానికి బయటపడ్డారు. నిన్న కూడా రాహుల్ గాంధీ ఇంత లొల్లి చేసినప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ ఇంక్లూడింగ్ చీఫ్ జస్టిస్ కాంత్ ఏం అడిగారంటే 64 లక్షల మంది తీసేశారు, మేము ఆపర్చునిటీ ఇచ్చాం, 2-3 సార్లు ఇచ్చాం, మీరు మీ అబ్జెక్షన్ ఫైల్ చేయండి. అంటే మీరు చనిపోయారని చెప్పారు, మీరు బయటకు వచ్చి అంటున్నారు నేను చనిపోలేదు, నేను బతికే ఉన్నాను, నా తప్పుగా తీసేశారని చెప్పండి. ఒక్క మనిషి కూడా రాలేదు, ఒక్క మనిషి కూడా. That is what Supreme Court said. Not even one person came forward from the 64 lakhs to say నన్ను తప్పుగా తీసేశారు, డూప్లికేట్ ఎంట్రీ కాదు, నేను ఒకటే ఎంట్రీ ఉంది నాకు, లేదు నేను పర్మనెంట్లీ మైగ్రేట్ కాదు, నేను బీహార్లోనే ఉన్నాను, ఎక్కడ రాలేదు. సో ఈ వెస్ట్ బెంగాల్లో చేసిన ఈ యొక్క సర్వే కాదు, చాలా మటుకు రీసెర్చ్ రిపోర్ట్లో ఆ ఆర్గనైజేషన్ చేసిన దాని గురించి మాట్లాడాను. టెలిగ్రాఫ్ అండ్ హిందూ పబ్లిష్ చేశారు. దాంట్లో 1,04,00,000 ఓటర్స్ ఆర్ ఎక్సెస్. వాళ్ళు ఏం చేశారంటే 2002 డేటా తీసుకొని అక్కడి నుంచి నంబర్ ఆఫ్ పీపుల్ బోర్న్ ఈచ్ ఇయర్ యాజ్ పర్ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్, పుట్టిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు మైనస్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ 2025కి వచ్చేదాకా ఇప్పుడున్న ఓటర్ ఐడి కార్డులు కోటి ఓటర్ ఐడి కార్డులు ఎక్సెస్ ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు? సో డెఫినెట్లీ వాళ్ళే బంగ్లాదేశ్ వాళ్ళు. సో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. ఒకటి బార్డర్ వైపు వెళ్ళి పారిపోతారు, సెకండ్ ఇంకొక స్టేట్కి వెళ్ళిపోతారు. ఎప్పుడో ఒకసారి పట్టుబడతారు, కానీ అక్కడికి టెంపరీగా డెస్పరేట్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉద్యోగం లేదు, తిండికి తిండి లేదు, ఏం లేదు, పాకిస్తాన్ లాగానే అడుక్కొని తింటున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చిన అట్లీస్ట్ వాళ్ళకు బియ్యం ఉంటుంది, కొంచెం పప్పు కొనుక్కోవచ్చు, పని చేసుకొని ఏదో చేసుకోవచ్చు. సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ అండ్ ఇమిగ్రేషన్ బిల్ అని ఒకటి మన యాక్ట్ ఉండే, దాంట్లో 5-6 చట్టాలు ఉండే. 2025లో ఇప్పుడు స్టార్టింగ్లో గవర్నమెంట్ ఏం చేశారంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని అన్ని కంబైన్ చేసి ఒకటే చట్టం చేశారు. ఆ చట్టంలో 2 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి విచ్ ఈ బంగ్లాదేశ్ వాళ్ళు భయపడుతున్నారు. ఫస్ట్ చట్టం అంటే మీ భారతదేశంలో ఒక పాస్పోర్టో వీసా లేకుంటే మీరు వచ్చారంటే మిమ్మల్ని 10 సంవత్సరాలు జైలు వేసేస్తారు, 5 లక్షల జుర్మానా. ఒకడు వీసా లేకుండా ఎట్లా వస్తాడు? పాస్పోర్ట్ ఉంటేనే కదా వీసా ఉంటుంది. వీళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు, వీసా లేదు, ఏం లేదు. ఇక్కడ వచ్చి ఆధార్ కార్డు తయారు చేసుకుంటారు. ఎవడు అన్నాడు 20 అక్కడ 50 రూపాయలు ఇస్తే మీకు ఆధార్ కార్డు ఇచ్చేస్తారు వెస్ట్ బెంగాల్లో, ఫేక్ ఆధార్ కార్డ్స్. అది కాకుండా ముందు సిపిఎం ఇప్పుడు టీఎంసీ వాళ్ళు వాళ్ళకి పిలిచి వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ కోసం ఫేక్ సర్టిఫికెట్ తయారు చేసిస్తారు, క్యాంపులు పెట్టి బర్త్ సర్టిఫికెట్ కానీ స్కూల్ సర్టిఫికెట్ అన్ని తయారు చేసిస్తారు. విలేజ్ పంచాయతీ వాళ్ళు డొమసైల్ సర్టిఫికెట్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు. అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు ఏం చేసాం, ఎందుకంటే వీళ్ళందరూ రూలింగ్ పార్టీతోనే అలైన్ ఉన్నారు. దానికోసం మమతా బెనర్జీ ఇంత పెద్ద ఇష్యూ చేస్తుంది దాన్ని, ఎందుకంటే ఈ ఎలక్షన్ కమిషన్ ఆమె చేతిలో లేదు. అండ్ ఎస్ఐఆర్లో ఇప్పుడు దాకా బెంగాల్లో 84% మంది దే ఫిల్డ్ అప్ ద కార్డ్స్ అండ్ రిటర్న్ ఇట్. ఇప్పుడు ఈ తప్పుని మమత ఎలా కప్పిపుచ్చుకుంటున్నారు? ఏం చేయలేదు ఆమె. ఎట్లా జస్టిఫై ఏమంటుందంటే రియల్ ఓటర్స్ని తీసేస్తున్నారు, నిజంగా ఉన్న ఓటర్ని తీసేస్తున్నారు, ఎక్కడ తీయట్లేదు.
ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఎస్ఐఆర్లో ఒక ఫామ్ ఇస్తారు మీకు, సింపుల్ ఫామ్. దాంట్లో మీ పేరు, మీ అమ్మగారు నాన్నగారి పేరు, వాళ్ళ ఎపిక్ నంబర్ ఉంటే, వాళ్ళ ఎపిక్ నంబర్ లేకుంటే బ్లాంక్ ఇచ్చేసిండి. బిఎల్ఓ దగ్గర ఆ సిస్టమ్లో ఎంటర్ చేస్తే వాళ్ళ ఎపిక్ నంబర్, వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ టైంలో, బహుశా వాళ్ళు ఇప్పుడున్న ఏరియాలో కాదు అప్పుడు ఉండేది, ఇప్పుడు ఉండో లేదు వాళ్ళు చనిపోయినారు, అది కూడా ఉండొచ్చు. అది అయిన తర్వాత మీ పేరు, మీ అడ్రస్, మీ ఎపిక్ నంబర్, ప్రెసెంట్ ఎపిక్ నంబర్, నెక్స్ట్ మీ ఆధార్ కార్డ్ నంబర్ విచ్ ఈస్ ఆప్షనల్ వన్, మీరు కావాలంటే ఇవ్వండి లేకుంటే ఇది. మళ్ళీ మీ రెసిడెన్స్ ప్రూఫ్ కోసం మీరు ఏదైనా ఒక సర్టిఫికేట్, అది మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్తో సహా 10th క్లాస్ ఉండొచ్చు, ఏదైనా మీరు ఇవ్వచ్చు. బర్త్ సర్టిఫికేట్ ఉంటే బెస్ట్ అది. ఇదన్నీ ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి డిజిటైజ్ చేస్తారు. అంటే ఒక బిఎల్ఓ దగ్గర ఒక బూత్లో 1000 నుంచి 1200 మంది ఓటర్స్ ఉంటారు. మీరు కూడా వెళ్ళి ఓట్ వేసేటప్పుడు మీ బూత్లో 1000 to 1200 వాళ్ళు ఒక 8 hour 9 hour విండోలో వాళ్ళు ఓట్ వేస్తారు వచ్చి. ఈ డిజిటైజేషన్ ఫామ్స్ తీసుకెళ్ళి ఫిల్అప్ చేసిన ఫామ్స్ బిఏలో తీసుకెళ్ళి ఒక సెంట్రల్ ఇచ్చేస్తారు ఎలక్షన్ కమిషన్, అక్కడ లోకల్ ఏరియాలో, డిస్ట్రిక్ట్లో. వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ చాలా మంది ఆపరేటర్స్ ఉంటారు, వాళ్ళు స్కాన్ చేసుకుంటే పోతున్నారు. దీన్ని స్కాన్ చేసి సెంట్రల్ డేటాబేస్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ ప్రాసెస్ December 4వ తారీఖు ఫినిష్ అయిన తర్వాత ఈ డిజిటైజ్ చేసిన ఫామ్స్ని చెక్ చేయడం మొదలు పెడతారు. అంటే వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టా కాదా అని చెప్పేసి ఫామ్స్ ఇవ్వడం. అక్కడ దాంట్లో కూడా ఇప్పుడు దాకా 85% బెంగాల్లో ఫామ్స్ రిటర్న్ అయిపోయినాయి, అంటే వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా 15% రావాలి. ఓకే సురేష్ గారు, ఇప్పుడు ఇదే ప్రాసెస్ ఎస్ఐఆర్ ఏదైతే ఉందో అది తెలంగాణ, ఆంధ్రతో పాటు మిగిలిన అన్ని రాష్ట్రాల్లో కూడా, అంటే దేశం అంతా ఇంప్లిమెంట్ చేస్తే మంచిది అని ప్రజలు కోరుకుంటున్నారు. సో అలా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైపోతుందంటే తెలంగాణలో లోకల్ ఎలక్షన్స్ నడుస్తుంది, కర్ణాటకలో ఇప్పుడు ఎలక్షన్స్ లేదు, అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా లేదు. మూడవది, కొన్ని స్టేట్స్లో ఎస్ఐఆర్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర లోకల్ ఎలక్షన్స్ ఏదో ఒక ఎలక్షన్స్ రాబోతుంది. ఫస్ట్ ఈ 12 రాష్ట్రాల్లో యూనియన్ టెరిటరీస్లో ఫినిష్ చేసిన తర్వాత బీహార్తో కలిపి 13 అవుతుంది. మన దగ్గర 28 రాష్ట్రాలు ఉన్నారు యూనియన్ టెరిటరీస్. సో మిగతా ఒక 10-15 నెక్స్ట్ ఇది కాగానే స్టార్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆసాంలో స్టార్ట్ చేశారు, ఇది చేసిన తర్వాత ఆసాం అనౌన్స్. కానీ ఆసాంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కాదు, స్పెషల్ రివిజన్ అయి లేదు నడిమిట్లో. ఎందుకంటే అస్సాంలో ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేశారు, నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్. అదే అందరు భయపడుతూనే ఉంటారు, ఓవైసీ చెప్తుంటారు ఎన్ఆర్సీ వస్తుందని. ఎన్ఆర్సీ అనేది ప్రతి దేశంలో ఉంది, మన దేశంలో లేదు. అంటే ఇక్కడ ఆధార్ని యూజ్ చేస్తారు, కానీ ప్రతి దేశంలో నేషనల్ రిజిస్టర్ ఫర్ సిటిజన్స్ అంటే సురేష్ కోచాటల్ ఈజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అనే రిజిస్టర్లో ఒక నంబర్తో సహా, మా అడ్రస్తో సహా, నా డేట్ ఆఫ్ బర్త్తో సహా, నా మిగతా ఐడితో సహా ఉంటుంది. మన దేశంలో లేదు. ఐ కెనాట్ ప్రూవ్ దట్ ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆ పరిస్థితి ఇప్పుడు ఉంది. ఎవడైనా వచ్చి రేపు సురేష్ కాదు నేను సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఆ పరిస్థితికి వచ్చేసాం మనం. ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఓన్లీ లీగల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇక్కడ పుట్టిన వాళ్ళే, లేకుంటే ఇక్కడ న్యాచురలైజ్ అయిన వాళ్ళు, లేకుంటే ఇక్కడ అప్లై చేసి లైక్ సిఏఏ లాంటి దాంట్లో అప్లై చేసి సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళు ఉంటారు. అది అస్సాంలో ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే నేను చెప్పాను చూడండి, ఆల్ అస్సాం స్టూడెంట్తో ఉన్న అగ్రిమెంట్ ప్రకారం ఎన్ఆర్సీ చేయాలని చెప్తే సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంది. సో ఎస్ఆర్ అక్కడ మొదలైంది ఆల్రెడీ. మిగతా చోట్లన్నీ ఎస్ఐఆర్ నడుస్తుంది, ఎక్కడా ప్రాబ్లం లేదు. ఈ బిఎల్ఓలు సూసైడ్లు దానికి దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో ఇక గవర్నమెంట్ ఎంప్లాయీ ఇంత కష్టపడి పనిచేయరు, అది మనం వీ హ్యావ్ టు అగ్రీ విత్ దట్. ఎందుకంటే వీళ్ళందరూ ప్యూన్లు, అట్లాంటి టీచర్లు, వాళ్ళకి రెగ్యులర్ జాబు 3-4 గంటలకు ఉంటుంది రోజుకి. ఇప్పుడు సడన్గా వాళ్ళ దగ్గర 1000 ఫామ్లు అంటే రోజుకి 30 ఫామ్లు మీరు కంప్లీట్ చేయాలి, 30 నుంచి 40 ఫామ్లు డిస్ట్రిబ్యూట్ చేసి రిటర్న్ తీసుకోవాలంటే వాళ్ళ మీద లోడ్ ఉంది, ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్లో వాళ్ళు పనిచేయరు. మీరు నేనంతా ప్రైవేట్ సెక్టర్లో మనం పనిచేస్తున్నప్పుడు, మీడియాలో ఉన్నప్పుడు కూడా మనకు చాలా మటుకు టెన్షన్ ఉంటుంది. ఒక షూట్ నుంచి ఒక షూట్, ఒక స్టూడియో నుంచి ఇంకో స్టూడియో, చాలా ఇష్యూస్ ఉంటుంది. ప్రైవేట్ సెక్టర్ కూడా అంతే, మీ ఐటీలో పనిచేయండి, ఫార్మాలో పనిచేయండి, దేంట్లో పనిచేస్తే మీ మీద ప్రెషర్ ఉంటుంది, టార్గెట్ ఉంటుంది. వీళ్ళు అట్లాంటి టార్గెట్ ప్రెషర్లో ఎప్పుడు పనిచేయలేదు. సడన్గా ఎలక్షన్ కమిషన్ వచ్చి టార్గెట్ ఇస్తున్నారు. వీళ్ళు టార్గెట్ అంటే ఇప్పుడు దాకా అసలు లేదు అట్లాంటి ఏంటి. సో అది ఉంది, సరే, దట్ వీల్ కీప్ దట్ ఇష్యూ సపరేట్. దాన్ని ప్రతి సూసైడ్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేశారు కొంతమంది. ఇప్పుడు బయటకు వచ్చిన కేరళలో ఫస్ట్ సూసైడ్ కేరళలో జరిగింది. వాళ్ళందరూ అన్నారంటే వీళ్ళు ఎస్ఐఆర్ కోసం దాన్ని తట్టుకోలేక సూసైడ్. తర్వాత ఆయన వాయిస్ క్లిప్ వచ్చింది 2 రోజుల తర్వాత, సూసైడ్ చేసుకున్న మనిషి. ఆయన ఏం చెప్పారంటే అక్కడున్న లోకల్ సిపిఎం లీడర్స్ ఆయన మీద కొంచెం ప్రెషర్ పెట్టారు, ఆయన ధమ్కి ఇచ్చారు, ఆయన చంపేస్తా అని చెప్పారు, నేను భయపడి సూసైడ్ చేసుకుంటాను. కథ అంతా మారిపోయింది. ఎస్ఐఆర్ఏ ప్రాబ్లం, కానీ లోకల్ లీడర్స్ ప్రెషర్ పెడుతున్నారు. కొంతమంది లోన్లు తీసుకున్నారు,
లోన్ చూసుకుని లోన్ కట్టలేకుండా సూసైడ్ చేసుకున్నారు. ఎందుకంటే ఎవరో చెప్పారంట మీరు సూసైడ్ చేసుకుంటే గవర్నమెంట్ 50 లక్షలు ఇస్తారు మీ ఫ్యామిలీకి అని చెప్పారంట. వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు. అది ఏం గవర్నమెంట్ ఇయ్యరు, కానీ ఏదో మమతా బెనర్జీ లాంటి వాళ్ళు ఏదైనా ఇవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎక్కడ ఇయ్యరు, ఎందుకంటే ఇట్ ఈస్ అగేన్స్ట్ లా. సూసైడ్ కెనాట్ బి ఎన్కరేజ్డ్. ఒక మనిషికి మీరు సూసైడ్ చేసుకుంటే డబ్బులు ఇస్తా అంటే అందరూ చేసుకుంటారు ఒకటి తర్వాత ఒకడు, అట్లా చేయకూడదు. సో ఎనీవే లాంగ్ స్టోరీ షార్ట్, ఇప్పుడు ఏం జరిగిందంటే ఎస్ఐఆర్లో ప్రాసెస్ ఇస్ ఆన్. సుప్రీంకోర్టులో ఇప్పుడు కూడా ఛాలెంజ్ ఉంది. కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ వీరందరూ పిటిషన్స్ ఫైల్ చేశారు. దాంట్లో ఒకటి కేరళ ఒకటి డిసెంబర్ 4వ తారీఖు అనుకుంటే ఇట్ బి హర్డ్. అక్కడ కూడా ప్రాబ్లం లేదు. కేరళ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే మాకు ఏ ఇష్యూ లేదు. కేరళ గవర్నమెంట్ ఏం లాజిక్ యూజ్ చేశారంటే అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్స్ నడుస్తుంది. సో దా టైంలో వీళ్ళని కూడా పెడితే ఎట్లా, మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనుషులు కావాలి కదా నడిపించడానికి. అంటే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పారంటే కేరళ గవర్నమెంట్ కాదు ఎలక్షన్ నడిపించేది, మేము నడిపిస్తున్నాం త్రూ స్టేట్ ఎలక్షన్ కమిషన్. వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారు, వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎస్ఐఆర్ మీద వర్క్ చేసిన ఎంప్లాయీస్కి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎంప్లాయీస్కి సంబంధమే లేదు. అది సపరేట్ టీం, ఇది సపరేట్ టీం. సో సుప్రీంకోర్టు అన్నారు ఓకే నో ప్రాబ్లం, 4వ తారీఖు తర్వాత విందాం. 4వ తారీఖు దాకా కలెక్షన్ అయిపోతుంది, ఫైనల్ డెడ్ లైన్ క్లోజ్ అయిపోతుంది. ఒకటే మాట సుప్రీంకోర్టు ఏమన్నారంటే కావాలంటే మనం కొంచెం ఎక్స్టెండ్ చేయొచ్చు. బీహార్లో చేశారు, ఒక వారం ఎక్స్టెండ్ చేయొచ్చు. అందరు సబ్మిట్ చేయలేకపోయారు, అందరు పేదోళ్ళు, వాళ్ళకి రాయడానికి రాదు, అదంతా ఎక్స్క్యూజ్ యూస్ చేస్తారు. అంటే మళ్ళీ 85% ఎట్లా వచ్చిందండి. ఇంకోటి లాస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్, వెస్ట్ బెంగాల్ ఏం దొరికిందంటే అక్రాస్ ద కంట్రీ నిన్న చూసుంటారు, యుఐఐడిఏ వెబ్సైట్కి వెళ్ళండి, లేకుంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్కి వెళ్ళండి, 2 కోట్ల మంది ఆధార్ డీయాక్టివేట్ చేశారు. వీళ్ళు లేరు, చనిపోయారు యాజ్ పర్ రికార్డ్స్. అంటే ఇక్కడ 2 కోట్ల మంది అక్రాస్ ఇండియా చనిపోయారు. కరెక్టే, 5 సంవత్సరాలు జరుగుతుంది. మన దగ్గర 140 కోట్ల మంది ఉన్నారు. సో జనరల్ ఒక పాపులేషన్. ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేశారంటే నేషనల్ డేటాబేస్ ఒకటి ఉంటుంది, అది కాకుండా స్టేట్ డేటాబేస్. ఫర్ ఎగ్జాంపుల్ జిహెచ్ఎంసీలో మీకు బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు. చనిపోయిన వాళ్ళు ఇమీడియట్ వెళ్ళి వాళ్ళు 2nd or 3rd డే ఇన్ఫార్మ్ చేస్తారు, డెత్ సర్టిఫికేట్ ఇస్తారు, క్రిమేషన్ గ్రౌండ్ సర్టిఫికేట్ ఇస్తారు, మిగతా డాక్యుమెంట్ ఇస్తే మీ ఇంటికి వచ్చి చెక్ చేసి వాళ్ళు ఒక డెత్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఎందుకంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, చాలా పనులు ఉంటాయి. సో ఆ డేటాబేస్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా ఉంది. ఆ డేటాబేస్ చూసి యుఐడి ఏం చేశారంటే 2 కోట్ల మంది చనిపోయారు, వీళ్ళు లేరు. ఎందుకు తీసేశారంటే ఈ కార్డులు ఎవడో వాడుకుంటున్నారంట. చనిపోయిన వాళ్ళ మంచి కార్డులు సిమ్ యాక్టివేషన్ కోసం దానికి దీనికి వాడుకుంటున్నారంట. సో దానికోసం డీయాక్టివేట్ చేసి పడేశారు. ఇప్పుడు మీరు ఆ 16 డిజిట్ ఎవరైనా కొడితే డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఆ కార్డ్ నంబర్ రిపీట్ చేయరు, మళ్ళీ 16 digits will not get repeated in another card. అదొకటి. అదే టైంలో ఈ 2 కోట్లలో 34 లక్షల మంది వెస్ట్ బెంగాల్లో ఉన్నారు. వెస్ట్ బెంగాల్ టోటల్ ఓటర్ బేస్ 7,60 లక్షల మంది. అక్కడ 34 లక్షల మందిని తీసేశారు. అది కాకుండా నిన్నదాకా 16 లక్షల మంది వీళ్ళు వెళ్ళి ఫామ్స్ ఇస్తారు కదా, మీ ఇంటికి వచ్చి మీ ఫామ్ ఇస్తారు. మీ ఇంటికి వచ్చిన అక్కడ అంటున్నారు వీళ్ళు ఎవరు లేరు ఇక్కడ, ఇట్లాంటి మనుషులే లేరు అంటున్నారు. అట్లాంటి 16 లక్షల ఫామ్స్ తిరిగి వచ్చింది. 34, 16 ఎంత అయిందండి? 50. నేను చెప్పిన ఫిగర్ 1 crore. ఇంకా ఈ ఫామ్స్ ఇన్స్పెక్ట్ చేస్తే దాంట్లో ఇంకొక 50 లక్షలు బయటపడతారు. మినిమం 1 crore ఓటర్స్ తీసేయాల్సి వస్తుంది. బెంగాల్లో బీహార్లో 64 ఉండే, ఇక్కడ 1 crore వస్తుంది. అసలు సురేష్ గారు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అన్నది ఎవరు కనిపెట్టారు? ఏ పార్టీ దీని? ఏం పార్టీ లేదండి, ఇది కాన్స్టిట్యూషన్ లో ఉంది. ఇప్పుడు దాకా 5 సార్లు చేశారు. 1950 నుంచి ఇప్పుడు దాకా కాంగ్రెస్ హయాంలోనే 5 సార్లు చేశారు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అప్పుడు ఏ ప్రాబ్లం లేకుండే. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఆ టైంలో ఇంత సీరియస్గా చేయలేదు, ఎందుకంటే టెక్నాలజీ లేకుండే మన దగ్గర. సో 2002 దాకా లాస్ట్ 2002లో జరిగింది. 5 సార్లు చేశారు. అంటే 50 నుంచి 2002 అంటే ఒక 5 సార్లు 10 సంవత్సరాలు చేసి ఉంటారు ఎస్ఐఆర్. జరిగింది, ప్రాబ్లం లేదు అప్పుడేం. ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చిందంటే చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. ఈ లింకింగ్, డాక్యుమెంట్ లింకింగ్ 2002కి తీసుకెళ్తున్నారు. సో ఎక్కడున్న గవర్నమెంట్ ఏమంటున్నారు, కేరళ గవర్నమెంట్ కానీ, తమిళనాడు గవర్నమెంట్ కానీ, ఈవెన్ మన వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ 2024 ఎలక్షన్ జరిగింది కదా లోక్సభలో, ఆ ఫామ్ ఆ లిస్టు తీసుకోవచ్చు కదా. దాంట్లో అందరు దూరిపోయారు ఫేక్ వాళ్ళు. వాళ్ళు ఇంతే చెప్పాలి, మేము ఉన్నాం ఈ లిస్టులో, కరెక్ట్, ఓకే, ఈ లిస్టులో మా నాన్నగారు 2002, 2003 లిస్టులో ఉన్నారు, మా అమ్మగారు అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉండే మాకు గుర్తులేదు కానీ వాళ్ళ పేరు ఇదని చెప్తారు అంతే. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ రైట్ నౌ. సో ఈ లిస్ట్లోనే మీ లింకింగ్ నడుస్తుంది అనమాట. సో దీనికే వీళ్ళు టెన్షన్ పడుతున్నారు మమతా బెనర్జీ. దానికోసం బెంగాలీ వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళకి భయం. వాళ్ళని ఎస్ఐఆర్లు ఎక్కడైనా వాళ్ళు దొరికితే ఇల్లు కల్కటాలో మీరు 24 పర్గనాస్ కానివ్వండి, హూగ్లీ వైపు కానీ చాలా మటుకు టెలివిజన్ ఛానల్స్ చూపించారు. మొత్తం ఈ లేబర్ అడ్డా లాగా ఉంటారు అక్కడ ఉండేవాళ్ళు, మొత్తం ఖాళీ అయిపోయారు, ఎవరు లేదు, తాళం వేసి వెళ్ళిపోయారు వాళ్ళు.
కొంతమంది అయితే రూమ్స్ అన్ని ఓపెన్ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు, ఉమ్, ఎందుకంటే వాళ్ళు భయం ఎప్పుడు పట్టుబడతారో అని చెప్పేసి. సో అటువైపు వెస్ట్ బెంగాల్ బార్డర్లో దిగ్నాపూర్ కానీ ఎక్కడైనా కానివ్వండి, ఇక్కడ బిఎస్ఎఫ్ ఏం చేస్తున్నారంటే వీళ్ళు పారిపోతున్న వాళ్ళు ఒట్టి పంపించట్లేదు అటువైపు, వాళ్ళది మొత్తం ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు, 10 ఫింగర్ ప్రింట్ తీసుకుంటున్నారు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఏదైనా మర్డర్ చేసి, ఇక్కడైనా రేప్ చేసి, ఇక్కడ ఏదైనా దొంగతనం చేసి పారిపోతే ఇది క్రిమినల్ రికార్డ్స్లో ఉంటుంది ఎక్కడో. సో మ్యాచ్ చేసిన తర్వాత నేషనల్ క్రైమ్ డేటాబేస్ ఒకటి ఉంది, నేషనల్ క్రైమ్ రికార్డ్ డేటాబేస్. దాంట్లో మీరు విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ చెక్ చేసుకోవచ్చు మీ మీద ఏమైనా కేసు ఉందా అక్కడ దేశంలో ఎక్కడైనా అని. ఫింగర్ ప్రింట్ చేసి మొత్తం ఆల్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు డేటా మొత్తం తీసుకొని వాళ్ళని తర్వాత పంపిస్తున్నారు బంగ్లాదేశ్ వైపు. ఓకే, ఇట్లాంటి ఎవరైనా దొరికిపోతే క్రిమినల్స్ వాళ్ళని జైలు వేసేస్తున్నారు. ఉమ్, ఇది కాకుండా యూపీలో కూడా మొదలైంది, ఎస్ఐఆర్ అక్కడ కూడా ఉంది. యూపీలో డిటెన్షన్ సెంటర్స్ పెట్టారు. యాజ్ పర్ లా యూ హ్యావ్ టు డూ దిస్. వీళ్ళని జైలు వేయలేరు. సురేష్ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒక రాష్ట్రంలో ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయని. Correct. మరి ఏకకాలంలో ఇండియా మొత్తం ఒకే టైం పీరియడ్ లో ఎస్ఐఆర్ చేస్తే అందరూ బయటకు వెళ్ళిపోతారు కదా, ఏ రాష్ట్రం నుంచి పక్క మీరు రాష్ట్రాలకు అక్కర్లేదు. వెళ్ళకుండా. మీరు అలా ఇప్పుడు చేసే చేశారా? అవకాశం ఇప్పుడు అయిపోయిందా? ఇక్కడ Hmm. ఈ 12 రాష్ట్రాలు అయిపోయినాయి కదా, దీని తర్వాత నెక్స్ట్ 12 చేయండి. ఉమ్, వీళ్ళ దగ్గర ఉన్న మెయిన్ డాక్యుమెంట్ ఏంటి? ఉమ్, ఓటర్ ఐడి కార్డ్. ఉమ్, అది ఇన్వాలిడేట్ అయిపోతుంది. ఉమ్, ఉమ్. ఎందుకంటే ఎక్కడో ఒక ప్లేస్ లో వీళ్ళు అది రిన్యూ Enter చేసుకోవాలి చేస్తారు. కదా, అవును, ఉమ్, రిన్యూ కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఐడి కార్డు ఇష్యూ చేస్తున్నారు. ఉమ్, మోస్ట్ ఆఫ్ దమ్ మన క్రెడిట్ కార్డ్ లాగా ఉంటుంది, ఓకే, మన డ్రైవింగ్ లైసెన్స్ లాగా ఉంటుంది, అవును. లేకుంటే మన ఆధార్ కార్డ్ లాగా ఉంటుంది అనమాట. దాంట్లో ఒక చిప్ కూడా రాబోతుంది రేపు. ఉమ్, సో మీ ఇన్ఫర్మేషన్ మొత్తం దాంట్లో ఉంటుంది మీ దగ్గర. ఇప్పటికి ఇచ్చేది దాంట్లో లేదు. ఇప్పుడు ప్లెయిన్ కార్డ్స్ ఇష్యూ చేస్తున్నారు. ఈ కార్డులు కావాలంటే వాళ్ళ దగ్గర ఎక్కడో ప్లేస్లో వాళ్ళు ఓటర్ ఉండాలి, ఉమ్, అది లేదు. ఉమ్, సో రేపు చెకింగ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ ఇదంతా అయిన తర్వాత 6 నెలల తర్వాత, బికాస్ ఈ పంపించడం అనేది ఎలక్షన్ కమిషన్ దగ్గర అథారిటీ లేదు. ఓకే, సిటిజన్షిప్ కాదా అని చెప్పి డిటర్మైన్ చేయడానికి ఎలక్షన్ కమిషన్కి అథారిటీ లేదు. ఉమ్, వాళ్ళు డినై చేయొచ్చు ఓటర్, మీరు లిస్ట్లో లేరు, మీ నాన్నగారు అమ్మగారు ఇక్కడ లేరు, వాళ్ళు ఇండియాలోనే లేరు 2002లో, సో మీకు ఇయర్ లేరు. ఉమ్, ఉమ్, కానీ వాళ్ళని బయటికి పంపించిన జాబు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, అమిత్ షా గారిది. వాళ్ళకే రైట్ ఉంది. ఒక సిటిజన్కి సిటిజన్షిప్ ఇవ్వాలన్నా వద్దా అనేది డిసైడ్ చేసేది వాళ్ళు. ఒకరికి పాస్పోర్ట్ ఇవ్వాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్. సో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు ఇప్పుడు. ఉమ్, సో ఎస్ఐఆర్ కాగానే వీళ్ళు హోమ్ మినిస్ట్రీ వాళ్ళ వర్క్ మొదలు పెడతారు. ఇప్పుడు కూడా అమిత్ షా అన్నారు, ఒక్కరిని కూడా ఇడవ, మేము ఒక్కొక్కరిని పట్టుకొని బయట పంపిస్తామని చెప్పారు. ఉమ్, అది ఇప్పుడు జరుగుతుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా క్లియర్గా చెప్పారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.